యుద్ధాన్ని ఆపుతానన్నాడు. ప్రపంచానికి శాంతిని పంచుతానన్నాడు. నన్ను నమ్మి ఓటేస్తే ప్రపంచంలో అలజడు లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. కట్ చేస్తే పీఠమెక్కిన ఏడాది తిరగకుండానే తానే స్వయంగా మరో మహాయుద్ధానికి తెరలేపాడు. ఆయనే అమెరికా అగ్రెసివ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. 4-5 వారాల్లో ఇరాన్ను లొంగదీసుకుంటాం, కథ ముగిస్తామనుకున్నాడు ట్రంప్. కానీ సీన్ కట్ చేస్తే కథ 15వ వారంలోకి ఎంటర్ అయిన యుద్ధానికి ఎండ్ కార్డు పడటం లేదు. రోజుకో ప్రకటన, 3 రోజులకో మారు శాంతి ఒప్పందం అంటూ ట్రంప్ డ్రామాలాడుతున్నాడు. ఒకవైపు పశ్చిమాసియా చిగురుటాకులా వణికిపోతుంటే మరోవైపు చమురు సెగతో అమెరికన్ల జేబులకు భారీ చిల్లు పడుతుంది. అసలు శాంతి కాముకుడిగా ఫోజ్ ఇచ్చిన ట్రంప్ యుద్ధ పిపాసిగా ఎలా మారాడు? 15 వారాలుగా పశ్చిమాసియాలో సాగుతున్న ఆ నరమేధమేంటి? ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా ఇజ్రాయెల్ సృష్టిస్తున్న విధ్వంసం వెనుక ఉన్న అసలు కథేంటి? వాచ్ స్టోరీ. ట్రంప్ శాంతి కాముకుడా, యుద్ధ పిపాస? వెస్ట్ ఆసియాపై ఎన్ని దాడులు జరిగాయి? 39వ సారైనా త్వరలో శాంతి సాకారమవుతుందా? యుద్ధాలను ఆపడమే తన లక్ష్యమని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పదే హామీ ఇచ్చాడు. అప్పటికీ ప్రపంచాన్ని 2 యుద్ధాలు పట్టిపీడిస్తున్నాయి. అందులో ఒకటి యుక్రెయిన్ యుద్ధం, రెండోది గాజా యుద్ధం. తాను అధికారంలోకి వస్తే ఈ 2 యుద్ధాలను ఆపేస్తానని అమెరికన్లకు ట్రంప్ హామీ ఇచ్చాడు. అమెరికన్ల ట్యాక్స్ నిధులు యుద్ధాలకు వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పాడు. నిజంగానే యుద్ధాలను ట్రంప్ ఆపేస్తాడని అమెరికన్లు భావించారు. దీంతో ట్రంప్ చారిత్రాత్మకంగా 2వ పర్యాయం అధికారంలోకి వచ్చాడు. 2025 జనవరిలో అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టాడు. బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లో యుక్రెయిన్ యుద్ధం ఆపుతానన్న ట్రంప్ ఆ దిశగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అంతో ఇంతో చెప్పుకోవాలంటే గాజా యుద్ధాన్ని ట్రంప్ ఆపేశాడు. కానీ తనకు సంబంధం లేని భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని పదులసార్లు డప్పు కొట్టుకున్నాడు. ట్రంప్కు పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఏమాత్రం సంబంధం లేదని భారత పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం తన వాదనలను కొనసాగించాడు. నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలని చాలా దేశాల మధ్య సంధి కుదిర్చినట్టు ట్రంప్ ఆర్భాటం చేశాడు. కానీ ఆ తర్వాత అక్రమంగా వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయించాడు. అక్కడితో ట్రంప్ ఆగలేదు. 2026 ఫిబ్రవరి 28న ఇరాన్పై స్వయంగా యుద్ధానికి దిగాడు. శాంతి కాముడు కాస్త యుద్ధ పిపాసిగా మారిపోయాడు. ఇరాన్ యుద్ధం 4-5 వారాల్లో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు భావించాడు. కానీ నేటికి 15 వారాలు దాటినా పశ్చిమాసియా యుద్ధం మాత్రం ముగింపునకు రాలేదు. తాజాగా వారం రోజుల పాటు హోరాహోరీగా సాగిన అనంతరం మళ్లీ ఇరు పక్షాలకు కాల్పుల విరమణ ఒప్పందం గుర్తొచ్చింది. మరోవైపు ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే సమయం దగ్గర పడిందని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ కాల్పుల విరమణ బలహీనంగా మారడానికి మాత్రం ట్రంపే కారణం. నిజానికి శాంతి ఒప్పందం చివరి దశకు చేరుకుందని, నేడో రేపో ఒప్పందం కుదురుతుందని ట్రంప్ చెప్పడం ఇది 39వ సారి. సగటున చూసుకుంటే ప్రతి 3 రోజులకొకసారి త్వరలోనే ఒప్పందం అంటూ ట్రంప్ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ట్రంప్ చేస్తున్న ఈ యుద్ధం కారణంగా ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలు భారీగా ప్రాణ ఆస్తి నష్టం చవిచూస్తున్నాయి. మరోవైపు యుద్ధాన్ని కొనసాగించడానికి అమెరికా సైతం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. పెరిగిన ఇంధన ధరల భారాన్ని భరించడానికి అమెరికన్ వినియోగదారులు ఇప్పటికే సుమారు 4,80,000 కోట్ల రూపాయలను చెల్లించారు. అంటే ప్రతి అమెరికన్ కుటుంబంపై సగటున $441 భారం అదనంగా పడింది. ఈ యుద్ధం తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవడానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు. యుద్ధ కాలంలో 60% రోజులు ఈ తాత్కాలిక కాల్పుల విరమణపైనే నడిచింది. మిగిలిన 40% రోజుల్లోనే 12 దేశాల సరిహద్దుల్లో ఏకంగా 5,034 సార్లు భారీ దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల ప్రభావానికి గురైన దేశాల్లో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా, సౌదీ, ఓమన్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, కువైట్, జోర్డాన్ దేశాలు ఉన్నాయి. నిజానికి నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాలుగా ఈ పశ్చిమాసియా కంట్రీస్ ను భావించేవారు. కానీ ఫిబ్రవరి చివరి వారం నుంచి నిత్యం బాంబుల మూతితో ఆయా దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఎప్పుడు ఏ దేశంపై దాడి జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికీ మించి ప్రపంచ చమురు వ్యాపారానికి జీవనాడిగా మారిన హార్ముజ్ జలసంధి మూతపడింది. ప్రపంచానికి అవసరమైన మొత్తం చమురు, గ్యాస్ హార్ముజ్ మార్గంలో 5వ వంతు చొప్పున సరఫరా అవుతుంది. ఇప్పుడు ఆ సరఫరాలు అన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. చాలా దేశాల్లో చమురు సంక్షోభం ఏర్పడింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు డమాలంటున్నాయి. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమేనన్న విషయం ప్రపంచానికి చాలా స్పష్టంగా తెలుసు. ఇక దాడుల విషయానికి మళ్లీ వద్దాం.
పశ్చిమాసియాలో జరిగిన దాడులు మొత్తం 5,034. ఈ దాడుల్లో ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులు 3,242గా నమోదయ్యాయి. అదే సమయంలో ఇరాన్ దళాలు మరో 1,792 దాడులకు తెగబడ్డాయి. ప్రారంభంలో అత్యంత తీవ్రమైన దాడులతో ఈ యుద్ధం మొదలైంది. మొదటి విడతలో ఇరాన్లోని 1000 లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఈ తొలి దశ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించాడు. ఒక్క జూన్ 12వ తేదీన ఒక్కరోజే ఇరాన్లోని 32 ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా చేసుకుని 32 దాడులు నిర్వహించాయి. అయితే 11 ప్రాంతాల్లో జరిగిన దాడులపై ఇరాన్ ప్రతిఘటించింది. ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, హార్ముజ్ జలసంధి పరిసరాలతో సహా 6 దేశాలకు ఇరాన్ దాడులు విస్తరించింది. అయినప్పటికీ ట్రంప్ తాజాగా చేసిన త్వరలో డీల్ ప్రకటన కొంత ఆశలు రేకెత్తిస్తుంది. అమెరికాతో శాంతి ఒప్పందం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ సైతం ధృవీకరించడం ఇందుకు బలం చేకూరుస్తుంది. అయితే ఇరాన్లోని కొన్ని వర్గాలు ఈ శాంతి ఒప్పందాన్ని నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ రాజధాని తెహ్రాన్లో శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేయడం విశేషం.